నాన్నగారు ఎమ్మెల్యే టికెట్ రాకముందు గంగాప్రసాద్ సారు పెద్ద ఆయన గారి ఆదేశాల మేరకు చంద్రబాబు సార్ గారిని లోకేష్ సార్ గారిని కలవడం జరిగింది. టికెట్ అడగకుండానే గంగాప్రసాద్ గారు టికెట్ తీర్చారు. గంగాప్రసాద్ సార్ గారికి పాదాభివందనాలు, చంద్రబాబు సార్ గారికి, లోకేష్ అన్న గారికి నమస్కారాలు. ఆ నాన్నగారు ఆరోగ్యం బాగలేనప్పుడు పవన్ కళ్యాణ్ సార్ గారు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి విచారించడం జరిగింది. పవన్ కళ్యాణ్ సార్ గారికి పాదాభివందనాలు, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకి పాదాభివందనాలు. నియోజకవర్గంలో నాన్నగారికి ఓటేసినటువంటి ఓటర్స్ మహాశయులకి, నాన్నగారి అభిమానులకి, దాదాపు ఆదిమూలన్న అభిమానులు 30 నుంచి 40 వేల ఓటర్స్తో వ్యక్తిగతంగా ఆదిమూలన్న వ్యక్తి పైన అభిమానంతో 40 వేల ఓటు పోలైంది. తెలుగుదేశం పార్టీ తరఫున 35 వేల ఓటు పోలైంది. నాన్నగారు గెలిచిన తర్వాత మా కుటుంబాన్ని, మా నాన్నగారిని వెన్నుముక్క వెనకాల నుంచి పడడం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఆర్థిక బలంగా మేము కష్టపడి అప్పు తీర్చుకొని గంగాప్రసాద్తో మాట్లాడుకొని ఖర్చు చేసినటువంటి అమౌంట్ ఎంతని గంగాప్రసాద్ సార్ తెలుసు, చంద్రబాబు సార్ గారు తెలుసు, లోకేష్ గారు తెలుసు. కానీ ఈరోజు పరిస్థితి మా నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్ అయిన నియోజకవర్గంలో ఎస్సీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు నాన్నగారిని సస్పెండ్ చేయడం జరిగింది. నాన్నగారు సస్పెండ్ అయిన తర్వాత ఒక ఎస్సీ నియోజకవర్గంలో ఒక ఎస్సీనే ఎందుకు మీరు కోఆర్డినేటర్ పెట్టలేదు, ఒక ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళని ఎందుకు నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పెట్టలేదు? దాదాపు 2,25,000 మంది ఓటర్స్ ఉన్నారు మా నియోజకవర్గంలో. దాదాపు వాటిలో 50 నుంచి 60 వేల మంది జనాభా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. మా దళితుల కాన్స్టిట్యున్సీలో ఎందుకు మీరు చంద్రబాబు గారు, లోకేష్ గారు మీరు ఎందుకు మా ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీ కమ్యూనిటీని పెట్టలేదని కూడా ఈ సందర్భంగా లోకేష్ అన్న గారికి, చంద్రబాబు సార్ గారికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందంటే, ఒక సిఐ గారు సిఐ పని ప్రభుత్వం యొక్క అధికారిగా ఉండకుండా రాజకీయంగా అతను ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా, దాదాపు చెన్నైకి దగ్గరుండి లోడింగ్ పిచ్చాటూరు నుంచి 50 నుంచి 60 ట్రిప్పులు ఇసుక ప్రతిరోజు పంపించడం జరిగింది. అతను ఒక సిఐగా ఉండి రాజకీయ నాయకులాగా మధ్యస్థం చేస్తున్నారు. ఇది న్యాయమా? మేము అంబేద్కర్ యొక్క ఆదేశాలు మాకు భారతీయ రాజ్యాంగంలో రాష్ట్రంలో దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎక్కడ మీరు అమలు పరుస్తున్నారు? మొన్న కూడా లోకేష్ అన్న గారు అంబేద్కర్ జయంతి రోజు వచ్చినప్పుడు తిరుపతిలో అంబేద్కర్ జయంతి రోజే ఒక బ్యానర్లో అంబేద్కర్ ఫోటో లేదు. ఇది న్యాయమా, ధర్మమా? అదేవిధంగా ఈ మొన్న సత్యవేడులో పార్టీ పరంగా నేను నారాయణవనంలో నేను ఒకడే కష్టపడి ఫైనాన్స్ పరంగా పెట్టుకుంటే పార్టీ పరంగా నాకు కూడా ఆహ్వానం లేదు. 2-3 రోజులు అన్నం తినలేదు.